హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది అసలు ఈరోజు వ్లాగ్ ఏంటని. అబౌట్ మై సెల్ఫ్, నా కోసం మీ అందరికీ చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఆర్తి నేను కలిసి చాలా వ్లాగ్స్ చేసాము. సో వాటిలో మీరు నా కోసం కొంచెం కొంచెం తెలుసుకున్నారు. ఈ రోజు ఏంటంటే ఇంకొంచెం తెలుసుకుంటారు నా కోసం అబౌట్ మై సెల్ఫ్. సో నా కోసం ఏవైనా తెలియలేని క్వశ్చన్స్, ఈ వ్లాగ్లో అయితే ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అయితే ఉంటాయి. సో ఆ సీక్రెట్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, చెప్తాను. ఆల్రెడీ ఆర్తి నేను చేసిన క్వశ్చన్స్ బ్లాగ్స్ అన్ని మీ అందరికి చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను గూగుల్లో, ఇంకా కొన్ని కామెంట్స్ లో వచ్చే క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. వాటన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్ చేసేస్తాను. ఆల్రెడీ నా కోసం మీకు మొత్తం తెలుసు అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ లో ఇంకొంచెం తెలుసుకుందాం. నేను నా సీక్రెట్స్, పర్సనల్ లైఫ్ కోసం, ప్రొఫెషనల్ లైఫ్ కోసం మొత్తం అన్ని చెప్పేస్తాను. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లాగ్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ కొన్ని ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా. సో వాటన్నిటికీ ఇప్పుడు నేను ఆన్సర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ ఫుల్ నేమ్ అండ్ నిక్ నేమ్? నా ఫుల్ నేమ్ వచ్చేసి పావని చంద్రిక. నిక్ నేమ్ ఏం లేదు, అందరూ పావ్స్ అని పిలుస్తారు అంతే. పావని చంద్రిక, పావనిలో పావ్స్ అని పిలుస్తారు, చంద్రిక నచ్చిన వాళ్ళు చందు అని పిలుస్తారు. సో అంతే, నిక్ నేమ్స్ ఇంకేం లేవు. పావని చంద్రిక ఫుల్ నేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ ఆమ్ ఫ్రమ్ వైజాగ్. ప్రెసెంట్ అయితే మేము వైజాగ్ లో ఉంటున్నాము. మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం. అక్కడ నాన్నమ్మ వాళ్ళ ఊరు, మేము అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట. సో నా 5th స్టాండర్డ్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. సో 6th కి వచ్చాక మేము వైజాగ్ వచ్చేసాం అనమాట. సో కొన్ని రీజన్స్ వల్ల మేము వైజాగ్ వచ్చేసాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము వైజాగ్ లోనే ఉంటున్నాం. ప్రెసెంట్ అయితే ఇంకా వైజాగే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ స్టడీ డూ కరెంట్లీ? ప్రెసెంట్ నేను ఏం చదువుతున్నాను? నేనైతే ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గైస్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, రీసెంట్ గా ఎగ్జామ్స్ రాశాను. సో నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా జాయిన్ అవ్వాలి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్స్ యువర్ ఫేవరెట్ హాబీస్? హాబీస్ అంటే ఏం లేదు గాయస్, లైక్ సింగింగ్ ఇష్టం. పాడితే భయపడతారు. సింగింగ్ ఇష్టం, ఇంకా డాన్సింగ్ కూడా ఇష్టమే, మరి అంత ఇంట్రెస్ట్ ఏం కాదు అంతే గైస్, ఇంకేం లేదు. సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, పడుకోవడం, తినడం అన్ని ఫేవరెట్ హాబీసే. ఇంకా అంత ఫేవరెట్ అలా ఏం లేదు. ఇంకా స్పోర్ట్స్ కూడా ఇష్టమే అనమాట. గేమ్స్ మంచిగా ఫేవరెట్ గేమ్ ఏంటంటే కబడ్డీ. స్పోర్ట్స్ లో కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం. హాబీస్ అంటే ఇంకేం లేదు అంతే గైస్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఏం లేదు, నార్మల్ గా ఎక్కువ ఇష్టం అంటే బిర్యానీ ఇష్టం అన్నమాట ఫేవరెట్ ఫుడ్స్ లో. అండ్ డెజర్ట్స్ లో అయితే వాఫిల్స్ ఇష్టం. నాకు వాఫిల్స్ అంటే పిచ్చి చాలా ఇష్టం. సో అది ఏ వాఫిల్ అయినా పర్లేదు, వాఫిల్ అయి ఉండాలి. సో అంతే, వాఫిల్స్ ఇష్టం. నెక్స్ట్, టీ ఆర్ కాఫీ? అసలు నేను టీ తాగను, కాఫీ కూడా తాగను. అప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తే కొంచెం కాఫీ తాగుతా. సో కాఫీ. వాట్ ఇన్స్పైర్ యూ టు స్టార్ట్ యూట్యూబ్? ఇన్స్పైర్ ఏం లేదు గైస్, నార్మల్గా నాకు ఇష్టం అన్నమాట. ఇలా వ్లాగ్స్ చేయాలి, లైక్ యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి సో అలా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో అలా ఇంట్రెస్టెడ్ బట్టి పెట్టేశాను అనమాట. ఇన్స్పైరింగ్ అలా ఏం లేదు, నార్మల్గా అలా స్టార్ట్ చేసా, గో విత్ ఫ్లో. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? అసలు బిగ్గెస్ట్ ఫియర్ ఏం లేదు, ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే చాలా భయం గాయస్. ఇప్పటి వరకు దేనికి నేను అంత భయపడను, ఏదైనా కొంచెం ఏదైతే ఏదో అవుతుందని చెప్పేసి కొంచెం లైట్ తీసుకుంటా. సో అంతగా దేనికి భయపడను అనమాట. సో బిగ్గెస్ట్ ఫియర్ ఏం లేదు. ఎగ్జామ్ రిజల్ట్ డే అంటేనే కొంచెం భయం వేస్తుంది, అది అందరికీ భయం వేస్తుంది. నేను ఇంకొంచెం టెన్షన్ పడిపోయి ఫుల్ ఫీవర్ పెట్టేసుకుని జ్వరం అంతా వచ్చేస్తుంది అనమాట. సో అది కొంచెం భయం. బిగ్గెస్ట్ ఫియర్ అంటే నాకు ఎగ్జామ్స్. వాట్స్ మేక్ యూ ఇన్స్టెంట్లీ హ్యాపీ? నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తాను? ఏం చేయను గైస్. ఏదైనా బాధలో ఉంటే సో ఆ బాధని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. మర్చిపోవడానికి ట్రై చేయడం కదా, పూర్తిగా మర్చిపోతాను. కొంతసేపు బాధపడతాను. ఫస్ట్ ఈ కళ్ళ దగ్గర వాటర్ ఉంటది అనమాట, ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తే నాలో ఉన్న బాధ అంతా బయటకు పోతుంది. సో అప్పుడు నాకు నేనే హ్యాపీనెస్ వెతుక్కుంటాను అనమాట. లైక్ ఆ టాపిక్ కోసం ఇంకా ఆలోచించకుండా ఇంకా నెక్స్ట్ ఏంటైతే ఉందో దానికోసం ఆలోచిస్తాను. సో అలాగే అనమాట, హ్యాపీ అవుతూ ఉంటా. నేనైతే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఎప్పుడో రేర్గా బాధపడ్డాను అంటే అదేదో పెద్ద విషయం అయి ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రాపర్ రీజన్ ఉంటే బాధపడతాను తప్ప లేకపోతే అసలు బాధపడను అంతే. ఏదైనా ఆ బాధని మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను అంతే, ఇంకేం లేదు. హ్యావ్ యూ ఎవర్ డన్ సంథింగ్ క్రేజీ ఫర్ ఫన్? ఎప్పుడు పిచ్చిగా చేస్తూనే ఉంటాను.
అంటే ఫన్ కోసం ఏదైనా పిచ్చిగా చేయడం అన్నమాట. ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటాను, పిచ్చి పనులు చేస్తాను, అందరినీ కమ్మగొట్టడం, ఎర్రెక్కించడం, ఇరిటేట్ చేయడం, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చిగా ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. వాట్స్ ఏ వియర్డ్ హ్యాబిట్ యూ హ్యావ్? సో వియర్డ్ హ్యాబిట్ అంటే నాకేం లేదు గైస్. ఏమైనా ఉంది అంటే స్లేట్ పెన్సిల్స్ తింటాను, అదొకటే వియర్డ్ హ్యాబిట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు స్లేట్ పెన్సిల్స్ తింటానని చెప్పి ఆర్తి కూడా చెప్పింది. సో నాకు స్లేట్ పెన్సిల్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇప్పుడైతే ప్రెసెంట్ తినడం మానేసాను అనమాట. చాలా మంది ప్రామిస్ అయ్యి నువ్వు తినడం మానేయలేదు, మంచిది కాదు, అలా తినకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయని అన్నారు. సో అందుకు నేను కూడా ఆలోచించి అవి ఇంకా తినడం మానేసాను అనమాట, అవాయిడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేను తినడం లేదు, అండ్ వియర్డ్ హ్యాబిట్ కూడా ప్రెసెంట్ అయితే ఏం లేదు గైస్. అండ్ నెక్స్ట్, వాట్స్ ద ఫన్నీయెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ రీసెంట్లీ? ఫన్నీయెస్ట్ థింగ్ అంటే రీసెంట్లీగా అయితే మేము రీసెంట్గా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ సమ్మర్ షూట్ చేసామన్నమాట. సో అప్పుడు అందరం కలుస్తాం అనమాట. బాయ్స్ ఫన్ బాయ్స్ వేరేగా ఉంటుంది, గర్ల్స్ నలుగురం కలిసామంటే, హర్ష, పూజ, నేను, ఆర్తి, మేము నలుగురం కలిసామంటే అది ఏదైనా ఒక షూట్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఏదైనా ఫంక్షన్ అలా అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా నేను, ఆర్తి, పూజ, హర్ష ఇంకా మా నలుగురం కలిస్తే మాత్రం ఇంకా ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటుంది. అదే షూట్ అయినా, ఈవెంట్ అయినా, ప్రోగ్రామ్ అయినా, అక్కడ ఏదేమైనా కూడా అందరి బాధ అందరిది అనుకుంటే మా నలుగురు బాధ మా నలుగురిది. ఎందుకు నవ్వుతామో తెలీదు, అలా నవ్వుతూనే ఉంటాం. హర్ష ఫన్ చేస్తుంది ఎక్కువ, సో తను ఫేస్ ఎక్స్ప్రెషన్కి, జోక్స్కి నేను ఇంకా అలా షూట్లు నవ్వుతూనే ఉంటాను. సో అంతే. రీసెంట్లీగా అయిందంటే మా గర్ల్స్ అందరం కలిస్తే అలా నవ్వుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? ఏం లేదు, మంచిగా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి, మంచిగా మమ్మీ డాడీని చూసుకోవాలి, మంచిగా గ్రో అప్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ అంత కష్టపడి చదివిపిస్తున్నారు కాబట్టి సో ఏదైనా ఒక చిన్నదో పెద్దదో జాబ్ ఏదైనా చేయాలన్నమాట. యూట్యూబ్తో పాటు స్టడీని ఆపకూడదు కాబట్టి సో చదువుతూ ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవడం, ఇలా యూట్యూబ్ కంటిన్యూ చేయడం, మంచిగా గ్రో అప్ అవ్వడం. ఫ్యూచర్ గోల్స్ అంటే ఇంకేం లేదు గైస్. సో నెక్స్ట్ వచ్చేసి, వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్? డ్రీమ్ జాబ్ అంటే అది ఏ జాబ్ అయినా పర్లేదు, చిన్నదైనా పెద్దదైనా, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా. నేనైతే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇలా నెక్స్ట్ ఇంటర్లో ఎంపీసీ తీసేయాలి, ఎంసెట్ రాసేయాలి, నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయిపోవాలి, మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, అలా అన్ని అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడైతే అలా ఏం లేదు. ఇప్పుడైతే ప్రెసెంట్ డ్రీమ్ జాబ్ అని అలా ఏం పెట్టుకోలేదు. సో చదువుతున్నాం కాబట్టి అలా చదువుతూ ఏదో చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేయాలి. మరి చదివిన దానికి ఏదో ఒక ఫలితం ఉండాలి కాబట్టి సో ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంటున్నాను గైస్, అంతే. వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీడే? ఎవ్రీడే అంటే మోటివేట్ అవ్వడానికి అంత టైం ఏమి ఉండట్లేదు. సో మోటివేట్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఏదైనా మంచి సాంగ్స్ వింటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఏదైనా మోటివేట్ అయినట్టు. నాకు కూడా ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం అంటే ఆ సాంగ్లో ఏదైనా ఒక మీనింగ్, ఏదైనా ఒక మోటివేషన్ సాంగ్స్లో ఉంటాయి కదా. లైక్ తెలుగు సాంగ్స్లో చాలా సాంగ్స్ ఉంటాయి, లైక్ కష్టం కోసం అలాంటి సాంగ్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం ఇష్టం. వాటిని వింటే కొంచెం మోటివేట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి సాంగ్స్ ఏమైనా వింటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. వన్ థింగ్ యూ వాంట్ టు అచీవ్ బిఫోర్ 25 years? 25 years కన్నా ముందు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఏంటి? మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచిగా గ్రో అవ్వాలి, మంచిగా కష్టపడాలి, సో ఆ కష్టానికి మంచిగా ఫలితం దక్కాలి. 25 yearsకి మంచిగా సక్సెస్ అయిపోవాలి, మొత్తం సక్సెస్ అయిపోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి 25 yearsకి అని నేను అనుకుంటున్నాను. అంటే 25 years అంటే కొంచెం పెద్దోళ్ళమే అవుతాం కాబట్టి అప్పటికి మనకు అన్నీ తెలుసుకొస్తాయి కాబట్టి మంచిగా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. హూ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్లు అలా ఎవరు లేరు గైస్. ఎప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, నాకు నేనే ఇన్స్పైర్ అవుతాను, నాకు నేనే ఆలోచించుకుంటాను, నాకు నేనే హ్యాపీగా ఉంటాను, నాకు నేనే నా బాధలన్నీ షేర్ చేసుకుంటాను. సో ఇంకొకరిని చూసి అది నేర్చుకోవాలి ఇన్స్పైర్ అలా ఏం లేదు. అండ్ నా ఫ్రెండ్ ఆర్తి ఉంది కదా, నాకు ఎప్పుడు తను మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటుంది, ఇలా వెళ్ళు, ఇది చెయ్యకు, అది చెయ్యు, అలా చేస్తే బాగుంటుంది. సో అవన్నీ నాకు మంచిగా చెప్తుంది. సో ఆర్తిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఆర్తిని కొంచెం ఇన్స్పైర్గా తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట.
అంటే లైక్ తను చిన్న ఏజ్లోనే మంచిగా కష్టపడడం, సక్సెస్ అవ్వడం, తన ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం. సో ఉంటే ఆర్తిలా ఉండాలి, ఆర్తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో తను కూడా నాకు మంచిగా చెప్తుంది, దేనికోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, అది స్టడీ విషయంలో అయినా, యూట్యూబ్ కోసం అయినా. సో ఏదైనా డౌట్స్ ఉంటే అవన్నీ నేను ఆర్తికి అడుగుతాను, ఏం చేసిన ఆర్తికే ఫస్ట్ చెప్తాను. సో తనకి కూడా తెలుసు. సో అంతే, ఆర్తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనిపిస్తుంది కొన్ని సార్లు. అవుతాను గైస్, ఎందుకంటే ఆర్తి నా కోసం మంచిగా చెప్తుంది కాబట్టి. నాకు ఎలా చెప్పాలో ఆర్తికి ఒక్కదానికి తెలుసు, ఇంకెవరికి తెలీదు. అంటే ఎలా చెప్తే వింటాను అంటే ఎక్కువ నేను తనతో అన్ని షేర్ చేసుకుంటాను, తనతో ఉంటాను కాబట్టి తను ఏం చెప్పినా వింటాను. నేను చూసినప్పుడల్లా ఎలా ఆర్తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అనిపిస్తుంది. వాట్ ఈజ్ వన్ లైఫ్ లెసన్ యూ లెర్న్డ్? నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట, నాకు ఎప్పుడు మా డాడీ చెప్పారు ఇంతకు ముందు. అంటే నార్మల్గా మాట్లాడుతున్న టైంలో లైక్ తమ్ముడు డాడీ ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నా అనమాట. డాడీ ఇలా అన్నారు, తమ్ముడు ఏదో అడిగాడు, డాడీ మన దగ్గర అది లేదు ఏదో లేదంటే. సో మా డాడీ ఏమన్నారంటప్పుడు, సో మన దగ్గర లేని దానికోసం మనం ఆలోచించకూడదు, ఉన్న దాంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సో ఎప్పుడు మనం దానికోసం ఆలోచించాలి తప్ప వాళ్ళ దగ్గర అది ఉంది ఇది ఉంది మన దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పి ఎప్పుడు ఆలోచించకూడదు. ఉన్న లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి. చాలా మంది బయట అవి మన దగ్గర ఉన్నది కూడా వాళ్ళ దగ్గర లేకుండా, అంటే లైక్ బయట పూర్ పీపుల్స్ అందరూ చాలా ఎన్నో కష్టాలు పడతారు, హార్డ్ వర్క్ చేస్తారు. సో మా డాడీ అయితే అప్పుడు అలా అన్నారనమాట. సో లేని దానికోసం ఎప్పుడు ఆలోచించకూడదు, ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా ఉండాలి, జస్ట్ అలా మూవ్ ఆన్ అయిపోవాలి. వాళ్ళ దగ్గర అది ఉంది మన దగ్గర అది లేదని ఎప్పుడు ఆలోచించకూడదు, అసలు కంపారిజన్ ఉండకూడదు, ఇలా అయితే లైఫ్ లో బాగుంటది అని చెప్పారు. ఇప్పుడు నేను ఆలోచించాను, లైక్ విన్నాను నేను, అది మా డాడీ మా తమ్ముడికి చెప్తుంటే విన్నాను. సో అప్పుడు ఆలోచించి అవును ఇది కూడా కరెక్టే కదా అనిపించింది నాకు, అది ఒక లెసన్ లా అనిపించింది. నిజంగా ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉంటే చాలు, లేని దానికోసం ఆలోచించి ఎంత ఆలోచించినా వేస్ట్. అది రావాల్సినప్పుడు ఎలాగైనా టైం వచ్చినప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. సో లేని దానికోసం ఆలోచించుకొని టైం వేస్ట్ చేసిన కన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా జస్ట్ అలా హ్యాపీగా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. సో అంతే గైస్, ఈ క్వశ్చన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నా కోసం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతా అంటే, సో ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉంటాను, ఎంత బాధలో ఉన్నా అది మర్చిపోయి వెంటనే హ్యాపీ అయిపోతాను, అందరినీ నవ్విస్తూ ఉంటాను, అందరితో మంచిగా ఉంటాను. నా కోసం ఏమనుకుంటున్నారో ఏంటో మరి నాకు తెలీదు, బట్ నేనైతే ఎప్పుడు అందరితో మంచిగా ఉండాలి, అందరితో అన్ని షేర్ చేసుకోవాలి, మన వాళ్ళు అనుకోవాలి, ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరితో నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలి, ఎందుకు ఈ గొడవలు అలా ఎప్పుడేం ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటది గైస్. నాకైతే అప్పుడు నేను హ్యాపీగా ఉంటే చాలని నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్రొఫెషనల్ లైఫ్కి వస్తే ఇలా మంచిగా వీడియోస్ చేయాలి, నాకున్న దాంట్లో నేను మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాను, అది చాలు. నేను మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాను, మంచిగా సక్సెస్ అవుతున్నాను, అది కొద్దో గొప్ప చిన్నదో పెద్దదో ఎంతో కొంత, నాకున్న దాంట్లో నేను మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాను, మంచిగా గ్రో అప్ అవుతున్నాను. సో ఎవరేమనుకుంటున్నారో అది వేరే విషయం. సో నాకైతే నేను మంచిగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. వాట్ డూ యూ డూ వెన్ యూ ఫీల్ సాడ్? నాకు సాడ్గా అనిపించినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సో బాధలో ఉన్నప్పుడు కొంచెం బాధపడతాను, ఇంకా అది వెంటనే మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, వాట్ డస్ హ్యాపీనెస్ మీన్స్ టు యూ? నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్నాం, ఇదే హ్యాపీగా ఉండడం. ఇది హ్యాపీనెస్ అంటే ఏదో కొత్తగా దిగిరావడం, కొత్తగా క్రియేట్ అవ్వడం, అదేం హ్యాపీనెస్ కాదు. ప్రెసెంట్ ఉన్న లైఫ్ లో మనమే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. సో హ్యాపీగా ఉండడమే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉంటున్నామో సో అదే హ్యాపీనెస్, అంతే. వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ ఛానల్? ఎందుకు చూడాలంటే డైలీ నా లైఫ్ స్టైల్ రొటీన్ మొత్తం నేను వ్లాగింగ్లో మొత్తం అన్ని షేర్ చేసుకుంటాను. సో మంచిగా ఫన్ కంటెంట్ చేస్తూ ఉంటాను, ఫన్ వ్లాగింగ్, లైక్ ఫన్ ఛాలెంజెస్, గేమ్స్ అన్నీ నా ఛానల్లో మంచిగా అందరినీ నవ్విస్తూ ఉంటాను. అందుకే నా వ్లాగ్స్ అన్ని చూడండి గైస్, మంచిగా సపోర్ట్ చేయండి. వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ విల్ యూ అప్లోడ్? నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అని. సో ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఏంటి. డైలీ నా లైఫ్లో జరిగే రెగ్యులర్గా ఏం జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, లైక్ నా షూట్ మెమోరీస్ అండ్ కాలేజ్ మెమోరీస్ అన్నీ నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. అండ్ ఫన్ వీడియోస్, ఫన్ ఛాలెంజెస్, గేమ్స్ అందరితో ట్రై చేస్తాను, కుకింగ్, ఇంకా అలా మంచి మంచి వీడియోస్ మంచిగా చేస్తాను. సో ఇలాంటి ఫన్ కంటెంట్ అన్నీ ఇస్తానన్నమాట. సో మంచిగా వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీకు తెలుసు, మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? నా ఫేవరెట్ కలర్ మీ అందరికీ తెలుసు అనుకుంటా, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, వైట్ కలర్. సో నాకు వైట్ కలర్ అంటే ఇష్టం గైస్, వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? మై ఫేవరెట్ మూవీ డియర్ కామ్రేడ్ అండ్ గీతా గోవిందం, విజయ్ దేవరకొండ మూవీస్ ఇష్టం. అండ్ ప్రభాస్ మూవీస్ కూడా ఇష్టం.
వర్షం మూవీ అవన్నీ చాలా బాగుంటాయి. అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి అందరు మూవీస్ చాలా బాగుంటాయి, అందరు మూవీస్ ఫేవరెటే. సో ఇది ఇష్టం అది ఇష్టం అలా ఏం లేదు, అన్నీ ఇష్టమే. సో అందులో ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ కాబట్టి సో నాకు విజయ్ దేవరకొండ మూవీస్లో డియర్ కామ్రేడ్ మూవీ, గీతా గోవిందం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఫేవరెట్ మూవీస్ అంటే అవే. అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్? ఇక్కడ మా వైజాగ్లో అయితే బీచ్. అందరికీ బీచ్ అంటేనే చాలా ఇష్టం, ఎందుకంటే ఎవరు హ్యాపీనెస్ అయినా బీచ్కి వెళ్తారు, సాడ్ అయినా బీచ్కి వెళ్తారు. ఆ బీచ్ దగ్గర ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఆ బాధలన్నీ మర్చిపోయి కొంచెం సేపు ప్రశాంతంగా అక్కడ బీచ్లో కూర్చొని సైలెంట్గా అక్కడ ఇసుకలో కానీ అక్కడ ఏదో గట్టు మీద ఎక్కడో దగ్గర బీచ్ దగ్గర కూర్చొని కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటే సో మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే నాకు ఎప్పుడు బాధగా ఉన్నా ఏదేమైనా హ్యాపీగా ఉన్న ఎప్పుడు కూడా ఎక్కువ బీచ్కి వెళ్ళాలి అనుకుంటాను. సో బీచ్కి వెళ్తే అదొక హ్యాపీనెస్ అనమాట, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్వీట్ ఆర్ స్పైసీ? నాకైతే స్వీటే ఇష్టం, ఎందుకంటే స్పైసీ ఎక్కువ తినలేను, నాకు అంత ఇష్టం ఉండదు స్పైసీ ఏమి. ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటాను, స్వీట్స్ డ్రింక్స్ అలా ఏమైనా. ఎక్కువ అయితే స్వీటే ఇష్టం, స్పైసీ అసలు ఇష్టం ఉండదు, ఎక్కువ తినడానికి ఇష్టపడను అనమాట. కొంచెం ఇంట్లో మమ్మీ ఏదైనా వంటల్లో కొంచెం కారం వేస్తే చాలు, కారం వేస్తారు మమ్మీకి నాకు ఎప్పుడు తిన్న దగ్గరే గొడవ వస్తుంది, అది కూడా ఈ కారం దగ్గరే గొడవ వస్తుంది అనమాట. ఎక్కువ అయితే మాత్రం స్వీటే ఇష్టం కదా, స్పైసీ అసలు నచ్చదు, ఎక్కువ తినను కూడా. నెక్స్ట్ మనీ ఆర్ హ్యాపీనెస్? మనీ. ఇదైతే నేను పక్కా ఆర్తి దగ్గరే చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. నేను ఆర్తి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అని చెప్పి, అంటే ఆర్తికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, లైక్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కోసం. సో లైక్ నా ఛానల్లో ఆర్తి ఎలాగైతే నాకు క్వశ్చన్స్ అడుగుతుంది, తన ఛానల్లో కూడా నేను అల్లరార్తి బ్లాగ్స్ ఛానల్లోని ఇలాగ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కోసం కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. సో అందులో ఈ క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. ఏంటది? హ్యాపీనెస్ ఆర్ మనీ, మనీ ఆర్ హ్యాపీనెస్ అంటే ఆర్తి ఏం చెప్పిందంటే ఆబ్వియస్లీ మనీ అనే చెప్పింది, ఎందుకంటే మనీ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఈ రోజుల్లో అయితే ప్రెసెంట్ మనీ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో దేనికైనా మనీ మ్యాటర్స్ అంటారు కదా, ఏది కావాలనుకున్నా మనీ ఉంటే అది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోద్ది, అది ఎంత పెద్ద కష్టమైన పని అయినా కూడా జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోద్ది. సో మనీ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు నేననే కాదు, ఈ క్వశ్చన్ ఎవరికి అడిగినా కూడా హ్యాపీనెస్ అంటే మనీ ఉంటేనే వస్తుంది కాబట్టి అందరూ మనీ అని అంటారు. మనీ. ఇదైతే నేను ఆర్తి దగ్గర చూసి ఆలోచించాను, ఆర్తి చెప్పింది కరెక్టే కదా, మనీ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు, కానీ మనీ ఉంటేనే అది హ్యాపీనెస్ అయినా దాని బాబునైనా కొనేయచ్చు మనీ ఉంటే అని చెప్పి అనుకున్నాను. సో ఆర్తి చెప్పింది కరెక్ట్ అని అనిపించింది. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అంటే రెండు కళ్ళు అన్నమాట. నాకు మాత్రం యూట్యూబ్లో వ్లాగ్స్ ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి సో యూట్యూబ్ చూసుకుంటాను, కొంచెం యూట్యూబ్లో ఉంటాను. ఇన్స్టాలో అయితే కొంచెం ఎక్కువ ఉంటాను, లైక్ అందులో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉంటారు కాబట్టి లైక్ ఏమైనా ఫోటోలు పోస్ట్ చేయడం, రీల్స్ పోస్ట్ చేయడం, లైక్ అందులో ఏమైనా అప్డేట్స్ చెప్పడం ఇన్స్టాలో. రెండిట్లో ఉంటాను, యూట్యూబ్ చూసుకుంటా, ఇన్స్టా చూసుకుంటా, స్నాప్, ఈ మూడైతే ఎక్కువ ఉంటాను గైస్. ఇన్స్టా, స్నాప్, యూట్యూబ్ అయితే ఎక్కువ యాక్టివ్లో ఉంటాను, లైక్ డైలీ స్నాప్స్ పెడుతూ ఉంటాను, అలా పిచ్చెక్కిచ్చేస్తాను. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ రిమూవ్ చేసి వెళ్ళిపోతారు అనమాట నేను పెట్టే స్నాప్లకి. నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఈజీగా తెలియాలి అంటే నా స్నాప్ని ఫాలో అయిపోతే అందరికి ఈజీగా తెలిసిపోద్ది. ప్రెజెంట్ బయటకు వెళ్తానంటే ఒక స్నాప్ పెడతాను, అక్కడ రీచ్ అయ్యానంటే ఒక స్నాప్, పావుని ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయింది అంటే రిటర్న్ అవుతుంది, అన్నీ ఈజీగా తెలిసిపోతాయి ఎవరికి నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటి ప్రెజెంట్ షూట్లో ఉన్నానా, ఇంట్లో ఉన్నానా, తింటున్నానా, పడుకున్నానా, ప్రతిదీ స్నాప్ పెడతాను కాబట్టి సో స్నాప్ లో యాడ్ చేసుకోండి గైస్. స్నాప్ ని కూడా పావని కుప్పిలి 5 అని ఉంటుంది, అందరూ యాడ్ చేసుకోండి, నేను స్క్రీన్ మీద కూడా పెడతాను. అండ్ ఇన్స్టా అయితే డైలీ అప్డేట్స్, రీల్స్ చేస్తూ ఉంటాం, ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం, లైక్ ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ కానీ ఏమైనా అందులో మంచిగా షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇన్స్టా కూడా ఇష్టమే. అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్ లో కూడా మంచిగా బ్లాగ్స్ చేయాలి ఆలోచిస్తూ ఉంటాము, సో యూట్యూబ్ కూడా ఇష్టమే. నెక్స్ట్ వాట్స్ సంథింగ్ పీపుల్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ అబౌట్ యూ? మిస్అండర్స్టాండింగ్ అంటే చేసుకుంటారు, నాలో ఏంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే లైక్ ఇప్పుడు నేను ఒక ఆపోజిట్ పర్సన్ తో ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను అనమాట. సో అది వాళ్ళకి నచ్చదు, ఇలా ఏంటి అమ్మాయి అని మొహమ్మే చెప్పేస్తుంది ఎలాగా అని చెప్పి. సో నాకు అది దాచుకోవడం ఇష్టం ఉండదు, అంటే నాకు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండడం అలా ఎప్పుడు నచ్చదు గైస్. ఎప్పుడు ఒకేలా ఉంటాను, ఎంత ఫన్నీగా వీడియోస్లో ఎంత ఫన్నీగా ఉంటాను, ఎలా మాట్లాడతాను, బయట కూడా అంతే ఫన్నీగా అంతే అలాగే ఉంటాను. సో ముందు ఒకలా ఉండడం, వెనకాల ఒకలా ఉండడం, ముందు ఒకలా మాట్లాడడం, వెనకాల ఒకలా మాట్లాడడం,
ఒకరి దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా అలా ఎప్పుడు ఉండను. అందరూ నా వాళ్ళు, నా ఫ్రెండ్స్ మా వాళ్ళే అనుకొని చెప్పి అందరితో మంచిగా మూవ్ ఆన్ అయిపోతాను. మంచిగా అందరితో ఉండడానికి ట్రై చేస్తాను అండ్ ఉంటాను కూడా. ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే అది ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను అనమాట. ఇది నాకు నచ్చలేదు, నువ్వు ఇలా ఉంటే బాగాలేదు, అందరూ ఇలా అనుకుంటున్నారు, ఇలా ఉండకు, ఇలా ఉంటే బాగుంది. సో తను ఏదైనా మిస్టేక్ చేసినా, ఎవరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అది చెప్పేస్తాను అనమాట. సో అది వాళ్ళకి నచ్చదు. నేను రీసెంట్గా రీల్స్లోనే చూసాను అనమాట. అంటే ఇది కొంచెం నాకు కనెక్ట్ అయ్యింది. ఏంటో బ్రో నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతా, అది వాళ్ళకి జాయింట్ టు జాయింట్ గుచ్చుకుంటది అని. నాకు కొంచెం ఫన్నీ అనిపించింది. బట్ అది ఆలోచిస్తే కరెక్టే కదా అంటే నాకు కొంచెం రిలేట్ అయింది అనమాట. సో నిజమే కదా అని అనిపించింది. సో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం నాకు ఇష్టం. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడమే ఇష్టం. సో ఎవరితో ఏదైనా గొడవలు డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇది నీతో నాకు ఇలా ఉంది అని చెప్పేస్తే సో అక్కడికి సాల్వ్ అయిపోద్ది. అదేదో మళ్ళీ మైండ్ లో పెట్టుకొని దానికోసం ఆలోచించి ఇంకా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి తప్ప సో అవి తగ్గవు. కాబట్టి సో ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అది కొంచెం సాల్వ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను. సో పీపుల్ అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే సో ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి మైండ్ సెట్టే మంచిది కాదు, ఇలా అదేదని చెప్పి అనుకుంటారు. సో నో ప్రాబ్లం, అనుకున్న వాళ్ళు 100 అనుకుంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మంచిగా అందరితో కలిసి మెలిసి అలా జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా అంతే. ఇంకా గొడవలు గోల అలాంటివి ఏమి ఉండవు గైస్. నేనైతే ఎవరితో మాట్లాడినా మంచిగా మూవ్ ఆన్ అయిపోతాను. సో వాళ్ళు నా కోసం ఏమనుకుంటారు అది సెకండరీ. నేను మాత్రం నా బెస్టే ఇస్తానన్నమాట. మంచిగా ఉంటాను, మంచిగా మాట్లాడతాను, కేర్ చేస్తాను, ఎక్కువ అందరు క్లోజ్ అయిపోతారు. నాలో ప్లస్ పాయింట్ అంటే అదే అనమాట. ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని అయిపోతున్నాయి గైస్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఫాస్ట్ గా ఆన్సర్ చేసేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హ్యావ్ యూ ఎవర్ లాఫ్డ్ అట్ ఎ సీరియస్ మూమెంట్? ఎందుకు నవ్వను గైస్, నేను ప్రతి చిన్న దానికి పెద్ద దానికి ఏదేమైనా అలా నవ్వుతూనే ఉంటాను. నాకు ఏం లేదు, అక్కడ ఎవరు జోక్ వేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. జస్ట్ నాకు ఎవరైనా ఫేస్ చూస్తే వెంటనే నవ్వొచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఏమైనా ఫన్నీగా ఉందా, ఇది ఎందుకు ఇలా నవ్వుతుందో అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం ఫన్నీగా లేరు, మంచిగానే ఉంటారు. నాకు ఏంటంటే ఎవరైనా మొహం చూస్తే వెంటనే నవ్వొచ్చేస్తుంది అనమాట. అది ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నా నవ్వు ఇలా ఆపేసుకుంటాను అనమాట. నవ్వు ఆపేసుకుంటాను, లేకపోతే గట్టిగా ఇలా కొరికేసుకుంటాను అనమాట. నవ్వు అయితే నాకు అస్సలు కంట్రోల్ అవ్వదు. ఎంత సీరియస్ మూమెంట్ అయినా నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తాను. అలా పిచ్చి దానిలో నవ్వుతూనే ఉంటాను. నాకేమనిపిస్తుంది అంటే ఫోన్లో ఎలాగైనా హ్యాపీగా ఉంటున్నాను కదా అని అనిపిస్తూ ఉంటది అనమాట. పిచ్చిగా నవ్వుతూ ఉంటాను. ఎవరి జోకులు ఫన్నీ డైలాగ్స్ ఏం వేయవసరం లేదు, ఫన్ కూడా చేయవసరం లేదు. నాకు ఎవరైనా మొహం చూస్తే నవ్వు వచ్చేస్తుంది ఈజీగా. పక్కన ఎవరుంటే వాళ్ళ మొహం చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. వాట్స్ యువర్ ఫన్నీయెస్ట్ చైల్డ్హుడ్ మెమొరీ? చిన్నప్పుడు జరిగిన అంతగా ఏం గుర్తులేదు. గుర్తున్నది ఏమంటే లైక్ 5th స్టాండర్డ్ వరకు అంతగా ఏం తెలియదు అనమాట. జిడ్డు మొహం వేసుకొని ఆవు అండం తప్ప ఇంకేం తెలీదు. లైక్ 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడు అలా ఫ్రెండ్స్ తో గొడవలు పడ్డం అదొక చైల్డ్హుడ్ ఫన్నీయెస్ట్ మెమొరీస్ లా అనిపిస్తూ ఉంటది. అప్పుడప్పుడు ఆలోచిస్తే చిన్నప్పుడే బాగుండేది, ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళమని. సో అప్పుడే మంచిగా బాగుంటది. ఏదైనా మళ్ళీ ఆ రోజులు తిరిగి రావన్నట్టు. ఆ డేస్ మళ్ళీ రమ్మన్నా కూడా బ్యాక్ కి రావు. సో మనం అలా పెద్ద అవుతున్నాం కాబట్టి సో అంతే. ఇంకా అవన్నీ ఒక మంచి గుడ్ మెమొరీస్ లా గుర్తుండిపోతాయి. డూ యూ బిలీవ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్? ఎస్, నేను నమ్ముతాను గైస్. ఏదైనా ఒక రీజన్ వల్ల జరుగుతుందంటే నమ్ముతారా అంటే అది నేను నమ్ముతాను. ఎందుకంటే మన డెస్టినీ ఏమైతే ఉందో లైక్ అంటే మన లైఫ్ ఆల్రెడీ గాడ్ రాస్తారు కూడా ఆల్రెడీ. సో అది ఏదైనా జరగాలని రాసి పెట్టుంటే అది పక్కా జరుగుతుంది. అది మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఏది ఏమైనా ఎక్కడున్నా అది జరగాలని ఉంటే పక్కా ఏదోలా జరుగుతుంది. నేనైతే అది ఎప్పుడు నమ్ముతాను. పక్కా ఏదైనా ఒకటి రీజన్ వల్ల జరగాలని ఉన్నా అది ఏదైనా కూడా జరగాలని ఉంటే పక్కా జరుగుతుంది. సో జరగకుండా మాత్రం ఉండదు. అది మన లైఫ్. అది ఆ దేవుడు ఎలా రాశాడు ఏంటని అది దేవుడికే తెలియాలి, మనకు తెలీదు. సో అది ఫేస్ చేసినంత వరకు ఇది నా లైఫ్ లో జరిగింది, దేవుడు ఎలా చేశాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటది. సో నేనైతే ఇది నమ్ముతాను అనమాట. ఏదైనా ఒక రీజన్ ఉంటే అది పక్కా జరగాలని ఉంటే జరుగుతుంది అని నమ్ముతాను గైస్ నేను. ఆర్ యూ మోర్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? అందరికీ తెలుసు గైస్, నేనైతే ఫుల్ ఎక్స్ట్రోవర్ట్. మొత్తం చేసినవన్నీ గందరగోళం చేస్తాను. అందరితో ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్. ఫన్ చేస్తాను, జోకులు వేస్తాను, ఫన్నీగా ఉంటాను. అది ఇప్పుడు కొత్త పర్సన్ ఎవరైనా వచ్చారనుకో, ఇంట్రోవర్ట్స్ అయితే వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంటది అనమాట. సో నాకు మాత్రం అలా ఏం ఉండదు. ఎవరైనా వచ్చారనుకో ఆ టీంలో షూట్స్లో ఎందులోనైనా సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడేస్తాను. వాళ్ళ బయోగ్రఫీ మొత్తం అడిగేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఏం చదువుతున్నారు, దేనికోసం వచ్చారు, ఎడిటింగ్ కోసమా, యాక్టింగ్ కోసమా, దేనికోసం
ఎవరైనా మాట్లాడడానికి కొంచెం షై ఫీల్ అవుతారు. నాకు షై అలాంటివి ఏం లేదు, ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్. ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడేస్తాను. సో అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్ లక్షణాలు అలాంటివి ఏం లేదు గైస్. నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట, అంతే. హౌ డూ యువర్ ఫ్రెండ్స్ డిస్క్రైబ్ యూ? నా కోసం నా ఫ్రెండ్స్ ఏం డిస్క్రైబ్ చేస్తారు? నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర విన్నది మాత్రం, నా ముందు ఏం మాట్లాడుతున్నారు అంటే లైక్ నేను విన్నంత వరకు పావని మంచిగా కాలేజ్కి వస్తుంది, ఒక పక్క షూట్స్కి వెళ్తుంది, సో అటు ఇటు ఎలా మేనేజ్ చేసుకుంటుంది ఏంటి, చాలా కష్టపడుతూ ఉంటుంది. సో ఇలాగ యూట్యూబ్ ఇన్స్టా ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి, ఇలాగ షూట్స్ చేస్తుంది, ఆర్తి వీడియోస్కి వెళ్తుంది. సో ఆర్తితో పాటు చేస్తుంది, తను ఓన్గా ఛానల్ పెట్టింది కాబట్టి తను కష్టపడుతుంది, వీడియోస్ ఎడిటింగ్స్ చాలా ఉంటాయి కదా. ఇంకా మంచిగా వీడియోస్ చేయు, మంచిగా సక్సెస్ అవ్వు, అచీవ్ చేయాలి అని మంచిగా మాట్లాడతారు. ముందైతే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, వెనకాల ఏమనుకుంటున్నారు మరి మనకైతే తెలీదు. అంతే గైస్, నా కోసం అయితే అలాగా మంచిగా అటు ఇటు వీడియోస్ అన్ని మేనేజ్ చేసుకుంటున్నావు, బాగానే కష్టపడుతున్నావు అని అలా మంచిగా మాట్లాడడం విన్నాను. అండ్ నా వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలీదు. అందరికీ ఉంటది ముందు ఒకలా మాట్లాడడం, వెనకాల ఒకలా మాట్లాడడం, అలా చాలా అనుకుంటారు. అవేం పట్టించుకోకూడదు, జస్ట్ అలా స్కిప్ చేసేయాలి అంతే. నేనైతే అలానే అనుకుంటాను. ఎవరు నా కోసం ఏమనుకున్నా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను అది పాజిటివ్గా తీసుకోవడానికే ట్రై చేస్తాను, పాజిటివ్గా తీసుకుందామని అనుకుంటాను. సో నెగిటివ్గా ఎందుకు నన్ను అలా అన్నారు, నేను అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని ఎప్పుడు అనుకోను. సో వాళ్ళు అది నాకు కోసం గుడ్ చెప్పినా బ్యాడ్ చెప్పినా ఓకే ఫైన్ అని చెప్పి జస్ట్ అంతే అలా అనుకుంటాను తప్ప నెగిటివ్గా తీసుకోవడం అలా ఏమి ఉండదు. హూ ఈస్ దట్ వన్ పర్సన్ యూ కాంట్ లీవ్ వితౌట్? ఒక పర్సన్ లేకుండా నేను అస్సలు ఉండలేను, అలా ఇప్పటికొచ్చి ఎవరు లేరు, లేకపోతే నేను అస్సలు ఉండలేను, అస్సలు వాళ్ళంటే నాకు ప్రాణం పిచ్చి అలా అంటే అసలు ఎవ్వరు లేరు గైస్. నాకు ఉన్నది వీళ్ళు లేకపోతే ఉండలేను అంటే మాత్రం అది నా పేరెంట్సే, మమ్మీ డాడీ. వీళ్ళు లేకపోతే మాత్రం ఎవరికైనా అంతే, ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ అనమాట, మమ్మీ డాడీయే కదా. సో మమ్మీ డాడీ లేకపోతే ఎవరు ఉండరు. సో నేను కూడా అంతే, మమ్మీ డాడీ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేను. మమ్మీ డాడీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం నాకైతే నా లైఫ్లో ఇప్పటికొచ్చి అంతగా అడిక్ట్ అయిపోయే పర్సన్ తిను లేకపోతే అసలు ఉండలేను, పిచ్చిదాన్ని అయిపోతాను, పిచ్చెక్కిపోతాను అంటే అనుకునేలాగా ఇప్పటికొచ్చి ఎవరు లేరు. అండ్ లాస్ట్ క్వశ్చన్ గైస్, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. లాస్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ వైల్ మేకింగ్ వీడియోస్ యూ థింక్? బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏం లేదు, వీడియోస్ మంచిగా ఇష్టంతో చేస్తాం కాబట్టి స్ట్రగుల్ పడడానికి ఇది ఎంత కష్టంగా ఉంది అలా ఏమని కొన్నిసార్లు అనిపిస్తుంది. లైక్ ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు ఏదైనా మరి హార్డ్ వర్క్ చేస్తేనే కదా దాని ఫలితమైనా మనకి వస్తుంది కాబట్టి సో కష్టం అని ఎప్పుడు ఏం అనిపించినా కూడా అది మనం యూజ్ వల్ల చేస్తున్నాం కాబట్టి సో ఏం అనిపించదు. సో స్ట్రగుల్ పడింది వీడియోస్ చేయడం వల్ల బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏమైనా ఉందంటే ఏం లేదు, జస్ట్ మనం ఇష్టంతో చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనా కూడా ఇష్టంతో చేస్తేనే అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్తో ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అది స్ట్రగుల్లా ఎప్పుడు అనిపించదు. ఎప్పుడు ఇష్టంతో చేస్తాం ఎంత కష్టమైన వీడియోస్ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం వీడియోస్ చేసి అందరినీ నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, ఫన్ ఛాలెంజెస్ చేయాలి, గేమ్స్ అయినా ఏదైనా మంచి బ్లాగ్స్ చేయాలని అనుకుంటాం తప్ప ఇలా ఎంత స్ట్రగుల్ పడుతున్నాం ఎంత కష్టం పడుతున్నాం అని అలా ఎప్పుడు అనుకోము. సో ఎప్పుడు అనుకోము కూడా, ఎప్పుడు మంచిగా వీడియోస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, మా వీడియోస్ మంచిగా వెళ్ళాలి, అందరూ మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటాం. సో గైస్, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసేసాను. ఇక్కడ నేను తీసుకున్న ర్యాండమ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చేసేసాను. మొత్తం అన్నీ అయిపోయాయి. మొత్తం కలిపి 40 క్వశ్చన్స్ అనమాట తీసుకున్నాను. పోనీలో ఒక 40 తీసుకుని ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బాబు, ఎక్కువ అయిపోద్దిలే ఎందుకని చెప్పేసి సో క్వశ్చన్స్ తీసుకోలేదు. ప్రెజెంట్ అయితే నేను 40 క్వశ్చన్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ ర్యాండమ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ప్రెజెంట్ అయితే ఆన్సర్ చేసేసాను. మీరు నా కోసం ముందు వ్లాగ్స్లో ఎంత తెలుసుకున్నారో సో ఈ వ్లాగ్లో ఇంకొంచెం తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నా కోసం మొత్తం అన్ని తెలుసుకున్నారు, నేను ఎలా ఉంటాను ఏంటని అన్ని మొత్తం చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో కూడా ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ కూడా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వ్లాగ్లో నా కోసం మొత్తం తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు నా కోసం కొంచెం తెలుసు, ఇప్పుడు ఇంకొంచెం తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో కూడా ఇంకా మొత్తం తెలుసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ చాలా, బట్ ఈ వ్లాగ్లో అయితే సరిపోవట్లేదు గైస్. నెక్స్ట్ ఇంకా నేను ఆర్తి కలిసి ఇంకా మంచిగా క్వశ్చన్స్ మళ్ళీ చేస్తాము వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ వ్లాగ్స్ అన్ని చేస్తూ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ వ్లాగ్స్తో కలుసుకుందాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.